వంటగది శుచిగా శుభ్రంగా ఉంటే వంట అంత సులభంగా చక్కగా చేయగలుగుతాము. అయితే వంటగది శుభ్రంగా ఉండాలి అంటే ముందు రోజు రాత్రే వంటగదిని శుభ్రం చేసుకుని తర్వాత రోజు వంటకి సిద్ధం చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నా కిచెన్ కౌంటర్ టాప్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. నేనైతే ఇలా ముందు రోజు రాత్రే గ్యాస్ స్టవ్ని గట్టుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఫ్రెష్ కిచెన్ టవల్ని ఇలా స్టవ్కి దగ్గరలో ఉండేలా సెట్ చేసుకుంటాను. ఈ నాప్కిన్ హోల్డర్ని నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. ఇలా నాప్కిన్ని మనం అందుబాటులో పెట్టుకోవడం వలన తడి చేతుల్ని మనం డ్రెస్సులకి నైటీలకి కాకుండా ఇలా నాప్కిన్కి తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవ్రీడే రాత్రి పనంతా అయిపోయాక ఇక్కడ పాత నాప్కిన్ని తీసేసి ఫ్రెష్ నాప్కిన్ని రెడీగా పెట్టుకుంటే తర్వాత రోజు వంట చేసుకునేటప్పుడు సిద్ధంగా ఉంటుంది. సింక్ దగ్గర ఇలా వైర్ బాస్కెట్లో లిక్విడ్ హ్యాండ్ వాష్, డైల్యూట్ చేసిన డిష్ వాష్ లిక్విడ్ సోపు, కోలిన్ను, ఇంకా పీతాంబరి ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా స్క్రబ్బర్స్ కూడా పెట్టుకున్నాను. సింక్కి ఈ పక్కన ఉన్న ఈ ప్లేస్లో నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ పైన వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఇక్కడ ఒక చిన్న స్టూల్ పెట్టుకుని దాని మీద బిందె పెట్టి వాటర్ పట్టుకుంటాను. అలాగే సింక్లో తోమిన గిన్నెలు పెట్టుకునే స్టాండ్ని ఇలా సింక్ పక్కన హ్యాంగ్ చేసుకున్నాను. అలాగే కిచెన్ గట్టు మీద తడి లేకుండా తుడుచుకునే ఈ వైపర్ని కూడా ఇక్కడ నేను హ్యాంగ్ చేసుకున్నాను. ఇలా కమాండ్ హుక్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్టిక్ చేసుకుని ఇలా ఐటమ్స్ని మనం హ్యాంగ్ చేసుకుంటే మనకి ప్లేస్ సేవ్ అవుతుంది. ఇలా సింక్కి ఈ పక్కన వేరొక కమాండ్ హుక్ పెట్టుకున్నాను. దానికి గ్యాస్కెట్ ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకున్న కట్టర్ని ఇలా వాష్ చేసి హ్యాంగ్ చేస్తాను. వాటర్ ఏదైనా ఉంటే ఇలా సింక్లోకి డ్రైన్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఈ పైన ఉన్న విండోకి నేను ఇలా హుక్స్ పెట్టుకున్నాను. దానికి ఇలా సిజర్స్, కప్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక చిన్న అమాందస్తా, అలాగే కుక్కర్కి సంబంధించిన వెయిట్స్ ఇందులో పెట్టుకుంటాను. దీంట్లో రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటాను. ఇవి మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు వాటికి ఇస్తారు కదా, అవి నేను పాడేయకుండా ఇందులో పెట్టుకుంటాను. ఈ రబ్బర్ బ్యాండ్స్ని మనం ఏదైనా కవర్స్ని క్లోజ్ చేయడానికి అప్పటికప్పుడు మనకి వాడుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంకా ఈ సింక్ పైన నేను ఒక ఫేస్ వాష్, సోప్ కూడా పెట్టుకున్నాను. ఇలా సింక్ పక్కన కొంత ఏరియా మనం ఖాళీగా ఉంచుకుని ఆ ప్లేస్లో మనం క్లీనింగు, వెజిటబుల్ కటింగు ఇంకా కుకింగ్కి సంబంధించిన పనులు చేసుకోవడం వలన గట్టంతా ఖరాబ్ అవ్వకుండా ఈ కాస్త ప్లేస్లో మాత్రమే మనం క్లీన్ చేసుకునేలాగా ఉంటుంది. మిగిలిన గట్టంతా నీట్గా ఉంటుంది కాబట్టి 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ గట్టుకి యువతల సైడ్ నేను ఒక ప్లాస్టిక్ పీట పెట్టుకుని దాని మీద కెటిల్, నా ఫుడ్ ప్రాసెసరు పెట్టుకున్నాను. ఇంకా ఈ పక్కన ఇక్కడ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. దీన్నైతే నేను రైస్ కుక్ చేయడానికి వాడను, కానీ రోజు దీంట్లో ఇడ్లీ కుక్ చేయడానికి ఇంకా వెజిటబుల్స్ బాయిల్ చేయడానికి యూస్ చేస్తాను. హౌ టు కుక్ ఇడ్లీస్ ఇన్ రైస్ కుక్కర్ అనే ఒక వీడియో ఇంతకు ముందు అప్లోడ్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ ఈ 3 గాడ్జెట్స్ ప్లగ్స్ మిక్స్ అవ్వకుండా ఉండేందుకు ఇలాంటి వైర్స్, మన మొబైల్ ఛార్జర్స్ అవి టై చేసి మొబైల్ ఫోన్ బాక్సెస్లో వస్తాయి కదా, వాటిని యూస్ చేసి వైర్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కమాండ్ హుక్స్ 2 సెట్ చేసుకున్నాను. వాటికి హ్యాంగ్ చేస్తాను. ఈ వైర్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్డ్గా ఉండి మనం యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇలా ఇంట్లో మనము మేకులు కొట్టాల్సిన పని లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఈ కమాండ్ హుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ పక్కన ఉన్న ఈ ప్లేస్లో నేను ఒక స్టీల్ కార్నర్ స్టాండ్ సెట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఇది నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. నేను దీన్ని గ్యాస్ స్టవ్ పక్కకి షిఫ్ట్ చేసేసాను. అది కూడా చూపిస్తాను. ఇలా యూస్ చేయని 2 పెద్ద కప్స్లో నేను ఒక దాంట్లో స్పూన్స్, ఒక దాంట్లో సిజర్స్, నైఫ్స్ ఇంకా పీలర్స్ అవి సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ట్రేలో సాల్ట్, ఇంకా వంట నూనె, అలాగే ఫ్రెష్ ఆయిల్ జార్, ఆయిల్ యూస్ చేశాక క్లీనింగ్ కోసం ఒక టిష్యూ పేపర్ కూడా ఈ జార్ దగ్గర పెట్టుకుంటాను. ఇంకా రాగి జావా, మిల్క్ షేక్స్లో యూస్ చేసుకునేందుకు డ్రై రోస్ట్ చేసి క్రష్ చేసిన నట్స్ కూడా ఇక్కడ నేను పెట్టుకుంటాను. అలాగే ఒక నెయ్యి డబ్బా, ఇంకా పప్పు నూనె డబ్బా కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇలా ఈ గట్టు మీదే ఒక పక్కగా పాలు పెట్టుకున్నాను. అలాగే ఆ రోజు చేసిన మిక్స్డ్ ఆకుకూరల పచ్చడి ఇది, అది కూడా ఇక్కడ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ పచ్చడి రెసిపీ నేను ఇంతకుముందు మన వీడియోస్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
ఇంకా ఈ కార్నర్ స్టాండ్ని నేను ఇలా గ్యాస్ స్టవ్ పక్కన సెట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఇదిగో ఇలా పెట్టుకున్నాను. ఈ కార్నర్ స్టాండ్లో వచ్చేసి నేను చిన్నవి 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నాను, చూడ్డానికి బాగుంటాయి కదా అని. ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను. ఇంకా రెసిపీ వీడియోస్ కోసం నేను యూస్ చేసే చిన్న చిన్న బౌల్స్, కప్పులు లాంటివి కూడా ఇక్కడ హ్యాండీగా ఉంటాయని ఈ కార్నర్ స్టాండ్లో సెట్ చేసుకున్నాను. ఈ పక్కన ఉన్న ఈ స్టాండ్లో మల్టిపుల్ ర్యాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో నేను ఒక దాంట్లో పీలర్స్, నైఫ్స్ పెట్టుకున్నాను. అలాగే ఒక ర్యాక్లో పట్టకార, ఇంకా టర్న్ స్క్రూ కూడా పెట్టుకున్నాను. మనకి కుక్కర్స్ హ్యాండిల్స్ అవి లూజ్ అయినప్పుడు టైట్ చేసుకోవడానికి టర్న్ స్క్రూ అందుబాటులో ఉంటే వెతుక్కోకర్ లేకుండా ఉంటుందని అది ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ గ్యాస్ స్టవ్ పెట్టుకుని గట్టుకు ఆపోజిట్లో ఇలా నాకు ఒక ఓపెన్ ర్యాక్ లాంటిది వచ్చింది. దీంట్లో కూడా నేను ఏమేమి సెట్ చేసుకున్నానో చూద్దాం. ఇదిగో ఇలా ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్ పెట్టుకున్నాను. దాంట్లో నేను ఫ్రిడ్జ్లో మనం పెట్టుకునే స్టోరేజ్ బాక్సెస్ అంటే గ్లాసు, ప్లాస్టిక్ కూడా ఇందులో మూతలతో సహా ఇందులో పెట్టుకున్నాను. మనం వెతుక్కోకుండా అప్పటికప్పుడు మనకి ఎదురుగుండా ఉంటాయి కదా, అందుకని ఇలా సెట్ చేసుకున్నాను. మన ఛానల్లో వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే వీడియో కూడా ఇంతకుముందు అప్లోడ్ చేశానండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా ఈ పక్కన ఈ హ్యాండిల్ కంటైనర్లో నేను రెగ్యులర్గా యూస్ చేసే మిక్సీ జార్స్ పెట్టుకున్నాను. ఇవి 2 మనకి రోజు అవసరం అవుతాయి కాబట్టి ఎదురుగుండా ఉండడానికని ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక మంచినీళ్ళ బిందె పెట్టుకున్నాను. దీని పక్కన ఇక్కడ ఇండక్షన్ కుక్ టాప్, ఇది రెగ్యులర్గా యూస్ చేయను, అందుకని దీని మీద ఒక నాప్కిన్ పెట్టేశాను. దాని మీద ఇలా రోజు యూస్ చేసే 2 హాట్ ప్యాక్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే కోకోనట్ ఆయిల్ ఇక్కడ నేను ఇలా ఒక చిన్న ట్రేలో పెట్టుకున్నాను. ఆయిల్ ఒలికిన కింద పడకుండా ఉంటుంది కదా, అందుకని ఇలా సెట్ చేసుకున్నాను. ఈ మధ్యలో కొద్దిగా ఖాళీ ఉంచుకున్నాను. మనం ఏదైనా అప్పటికప్పుడు మనం కిచెన్లో పెట్టుకోవడానికి ఖాళీగా ఉంటే యూస్ఫుల్గా ఉంటుందని ఇలా ఉంచుకున్నాను. మన ఇంట్లో కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా కిచెన్లో ఉన్న కౌంటర్ టాప్ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి కిచెన్ క్లీనింగ్ టిప్స్కి సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా నా కౌంటర్ టాప్ను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.